హలో, డిస్మాంట్లింగ్ చేయడం, వివిధ రకాల బియరింగ్లను అసెంబ్లింగ్ చేయడం మరియు ఫంక్షనాలిటీ కోసం చెక్ చేయడం యొక్క పార్ట్ 1 పై సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: పెడెస్టల్ బ్లాక్ నుండి షాఫ్ట్ను డిస్మౌంట్ చేయడం, పెడెస్టల్ బ్లాక్పై షాఫ్ట్ను మౌంట్ చేయడం, పెడెస్టల్ బ్లాక్ నుండి షాఫ్ట్ను డిస్మౌంట్ చేయడానికి మరియు మౌంట్ చేయడానికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్: బుష్ బియరింగ్, రింగ్ స్పానర్, క్లీనింగ్ బ్రష్, కెరోసిన్, బనియన్ క్లాత్, బెంచ్ వైస్, ఫ్లాట్ ఫైల్, లూబ్రికేటింగ్ ఆయిల్, హ్యామర్, సేఫ్టీ గాగల్స్, గ్లోవ్స్. ఇప్పుడు పెడెస్టల్ బ్లాక్పై షాఫ్ట్ను ఎలా డిస్మౌంట్ చేయాలో మరియు మౌంట్ చేయాలో చూద్దాం. గాయాలను నిరోధించడానికి మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి బుష్ బియరింగ్ను డిస్మాంటిల్ చేసేటప్పుడు సేఫ్టీ టూల్స్ను ధరించేలా చూసుకోండి. ముందుగా సరైన రింగ్ స్పానర్ని ఉపయోగించడం ద్వారా బ్లాక్ యొక్క క్యాప్ని డిస్మాంటిల్ చేయండి. తీసివేయడానికి ఎడమ చేతితో షాఫ్ట్ను పట్టుకోండి మరియు కుడి చేతితో నట్స్ను ఓపెన్ చేయండి. క్యాప్తో పాటు టాప్ షెల్ను రిమూవ్ చేయండి. ఇప్పుడు షాఫ్ట్ మరియు బాటమ్ హౌసింగ్ను రిమూవ్ చేయండి. ఇప్పుడు షెల్స్, క్యాప్, షాఫ్ట్ సీటింగ్ అంటే జర్నల్ మరియు బాటమ్ హౌసింగ్ను కెరోసిన్తో చిన్న బ్రష్తో పూర్తిగా శుభ్రం చేయండి. అన్ని భాగాలను శుభ్రపరచిన తరువాత వాటిని శుభ్రమైన బనియన్ క్లాత్తో తుడవండి. కాంపోనెంట్ను తుడవడానికి కాటన్ వేస్ట్ను ఉపయోగించవద్దు. ఇప్పుడు ఏదైనా నష్టం, స్కోరింగ్ మార్క్ మొదలైన వాటి కోసం షెల్స్ మరియు జర్నల్ను చెక్ చేయండి. అలాగే క్యాప్, బాటమ్ హౌసింగ్ మరియు ఫాస్నింగ్ బోల్స్ మరియు నట్లను ఏవైనా డ్యామేజ్ మరియు వేర్ కోసం చెక్ చేయండి. భాగాలలో ఏదైనా డ్యామేజ్ ఉన్నట్లయితే అసెంబ్లింగ్ చేయడానికి ముందు వాటిని కొత్త దానితో భర్తీ చేయండి. బాటమ్ హౌసింగ్పై క్యాప్ని ఫిక్సింగ్ చేయడం ద్వారా బియరింగ్ బోర్ యొక్క ఒవాలిటీని చెక్ చేయండి. ఒవాలిటీని రిమూవ్ చేయడానికి ఫాస్నింగ్ బోల్ట్లను అన్స్క్రూయింగ్ చేయడం ద్వారా క్యాప్ని రిమూవ్ చేయండి. క్యాప్ని బెంచ్ వైస్లోకి పట్టుకోవడం ద్వారా ఒవాలిటీని కాంపెన్సేట్ చేయడానికి బియరింగ్ క్యాప్లను రౌండ్ ఫైల్తో సమానంగా ఫైల్ చేయండి.
ఇప్పుడు బియరింగ్ యొక్క 2 భాగాలను తిరిగి ఫిట్ చేయండి. గుర్తుంచుకోండి, బోల్ట్స్ను అమర్చినప్పుడు లోడ్ క్యాప్స్ ద్వారా తీసుకోబడాలి మరియు షెల్స్ ద్వారా కాదు. ఇప్పుడు షెల్స్ను వారి హౌసింగ్స్కు అమర్చండి. ఫిట్టింగ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయండి మరియు ఆయిల్ హోల్స్ హౌసింగ్లతో అలైన్ అవుతున్నాయా? జర్నల్ ప్రాంతం చుట్టూ మార్కింగ్ మాధ్యమాన్ని వర్తింపజేయండి మరియు యూనిఫామ్ కాంటాక్ట్ కోసం బాటమ్ షెల్లో ఉంచండి. బాటమ్ షెల్పై కలర్ మార్కింగ్ సంఖ్య ఎక్కువగా ఉంటే షాఫ్ట్ బాటమ్ షెల్తో సరైన కాంటాక్ట్లను కలిగి ఉందని సూచిస్తుంది. లేకపోతే ఎక్కువ సంఖ్యలో కలర్ మార్కింగ్ ఉండడానికి షెల్ను రౌండ్ ఫైల్ చేయండి. ఇప్పుడు ఫ్రిక్షన్ని తగ్గించడానికి అన్ని భాగాలను సరైన గ్రేడ్ లూబ్రికంట్తో కోట్ చేయండి. ఇప్పుడు జర్నల్ను బాటమ్ హౌసింగ్పై ఉంచండి. టాప్ షెల్ మరియు క్యాప్ని షాఫ్ట్పై ఉంచండి. చివరగా రింగ్ స్పానర్ని ఉపయోగించి షాఫ్ట్ను పట్టుకోవడం ద్వారా బోల్ట్స్ను గట్టిగా బిగించండి. పెడెస్టల్ బ్లాక్ని మౌంట్ చేసిన తరువాత పని ప్రదేశం చుట్టూ ఉన్న అన్ని టూల్స్ను క్లియర్ చేయండి. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. క్యాప్తో పాటు టాప్ షెల్ను తొలగించడం, షాఫ్ట్ మరియు బాటమ్ హౌసింగ్ను తొలగించడం, అన్ని భాగాలను శుభ్రం చేసి శుభ్రమైన బనియన్ క్లాత్తో తుడవడం, అమర్చేటప్పుడు ఆయిల్ హోల్స్ యొక్క అలైన్మెంట్ను చెక్ చేయడం, సరైన గ్రేడ్తో అన్ని భాగాలను లూబ్రికేట్ చేయడం, సీక్వెన్స్లో భాగాలను అసెంబుల్ చేయడం మరియు చివరగా బోల్ట్స్ను బిగించండి. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. మీరు డిస్మాంటిల్ చేయడం, వివిధ రకాల బియరింగ్స్ను అసెంబుల్ చేయడం మరియు ఫంక్షనాలిటీని చెక్ చేయడం పార్ట్ 1 గురించి మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.